శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్విట్జర్లాండు యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. ఇజాబెల్ అనే ఆ వనిత కొంతసేపు మైదానములోనికి పోయి సంభాషించవలెనని కోరినది అంటూ ఉన్నారండి మాస్టారు చెబుతూ ఉన్నారు. అప్పటికి ఎలిజబెత్ లిలియాన్లు నాకు కనిపించకుండానే వెడలిపోయిరని గ్రహించితిని. సాయంకాలము 7 గంటలైనది. దిగువ పచ్చిక బయలులో ఎండ పొడవున్నది. రాతి దిమ్మెలపై మేము ఇరువురము ఆసీనులమై సంభాషణ సాగించితిమి. తన కళాశాలను గూర్చిన కష్టసుఖములన్నీ చెప్పుకొన్నది. ఆ కళాశాలకు ఆమె ప్రిన్సిపాలు మాత్రమే కాదు, అది ఆమె సొత్తు. ఆమె చిన్నతనముననే తల్లిదండ్రులను కోల్పోయి కొంతకాలము జీవనోపాధికై పాటుపడినది. కొంత ధనము కూడవేసుకొని చిన్న భాషా విద్యాలయమును స్థాపించినది. సాహసించి 1-2 సంవత్సరములలో నిరుద్యోగులైన వారిని ఉపాధ్యాయునులుగా స్వీకరించి నడిపినది. మరికొంత ధనము కూడినది. మరలా సాహసించి ఈ 4 అంతస్తుల భవనమును ఉద్యానమును ఎక్కువ అద్దెకు తీసుకొన్నది. కొంతకాలము పాటు ఆదాయము అద్దెకు సరిపోయినది. అమెరికా, మెక్సికో దేశములలో ధనవంతులతో ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి కొంత హంగు చేసి భవనము, ఫోటోగ్రాఫులు మొదలగు వాణిజ్య సరళి సాధనములతో వారి పిల్లలను విద్యార్థినులుగా పొందినది. వారి సహాయమున 3 సంవత్సరములలో ఈ భవనము మొత్తము కొన్నది. చూడండి ఆవిడ ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. వాణిజ్య సరళిలో అంటున్నారు, అంటే వ్యాపార దృక్పథంలో. వీలైనంత వరకు గుమాస్తాలు లేకుండా భర్తతోనే నిర్వహించినది. అతని శ్రమతో కళాశాలను చక్కగా నిర్మించుకున్నది. టిబెటన్ పరమగురువగు మాస్టర్ జ్వాలకూల్ మార్గానుయాయి అయిన ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని కడ యోగ సాధనము ఆరంభించినది. తన సాధనతోనే యోగ విద్యార్థులను కూడా స్వీకరించి అత్యధికమైన రుసుములతో యోగము క్లాసులు ఆరంభించినది. ధనము ఎట్లు ఖర్చు పెట్టవలెనో తెలియని కొందరు అంతర్జాతీయ ఆటోమొబైల్స్ ఉత్పత్తి పరిశ్రమల ఆస్తిపరుల పిల్లలను చేపట్టినది. సంవత్సరము క్రిందట సమస్త పరికరములతో కళాశాల పూర్తి కాగా మిగిలిన ధనముతో తన చెల్లెలిచే 12 మైళ్ళ దూరమున అదే విధమైన కళాశాల మరి ఒకటి చిన్నపన్నాలో ప్రారంభింపచేసినది. అంటే ఆ బ్రాంచ్ని కూడా ప్రారంభింపచేసిందండి. తన చెల్లెలి చేతే పెట్టించిందట. ప్రస్తుతము జ్యోతిర్విద్య తెలిసిన ఆచార్యుడెవడైనా లభించినచో వేతనము నియోగించి మరికొంత సిరి సంపదలను చేకూర్చుకొను ప్రయత్నమున ఉన్నది. 5-6 ఫ్రెంచి జ్యోతిర్విద్యావేత్తలను ఆహ్వానించినది. కానీ వారు ఆమె కన్నా తెలివైన వారు. ఆ పరిసరమున ఒక కొండపై ఆధ్యాత్మిక జ్యోతిషాలయము స్థాపించుకొని అందుకొందరు ఫ్రెంచి వారు నవీన వస్తు పరికరముల ఆకర్షణతో చాలా డబ్బు చేసుకొని ఒక పర్వత శిఖరమును కొని చిన్న భవనము నిర్మించి ఆధ్యాత్మిక జ్యోతిష విద్యాలయము నిర్వహించుచున్నారు. నన్ను వారి సంస్థకు గొనిపోయి ఒక ఉపన్యాసము ఇప్పించెదనని ఆశ పెట్టినది. తన వంటి జిజ్ఞాసులపై ఉన్నంత శ్రద్ధ నాకు మిగిలిన వారిపై లేదని చెప్పి తిని. మాస్టర్ అన్నారటండి, మీలాంటి జిజ్ఞాసులపై ఉన్నంత శ్రద్ధ నాకు మిగిలిన వారిపై లేదు అన్నర్ట. కానీ ఎట్లయినను వారిని ఆశ్చర్యచకితులను చేసి తనకు వశీకరణము చేయుమని సారాంశమును తన సంభాషణలో తేల్చినది. నీకు ఉపయోగించునని నమ్మకమున్నచో తప్పక సహాయము చేయుదును అని నేను పలికి తిని అంటున్నారు మాస్టర్. సారాంశమేమనగా ఆమె ఏ పని చేసినను
జీవితమున ఆర్థిక విషయమై సురక్షితమైన భవిష్యత్తును పేనుకొనుచు అల్లిక పని చేసుకొనుటయే. ఆధ్యాత్మిక సంస్థలలో పాల్గొనుట, యోగ మార్గమునకు సంబంధించిన క్రమశిక్షణము, పెద్దల సాంగత్యము మున్నగునవి అన్నీ భీతి లేని ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకొనుట కొరకే. చూడండి ఆవిడ ఎలా ఉన్నది. అనేక రకాల యోగము, క్రమశిక్షణ, పెద్దల సాంగత్యం ఏవో చేస్తోంది, బాగుంది. కానీ ఇవన్నీ దేనికి? భీతి లేని ఆర్థిక భవిష్యత్తు నిర్మించుకొనుట కొరకే అంటున్నారు మాస్టర్. అంటే ఏదో ఆ ఫ్యూచర్ పట్ల భయం, అందువల్ల ఇంకా ఆర్థిక స్థితి ఇంకా బాగుంటే బాగుంటుంది నాకు అనేటువంటి ఒకానొక అవగాహన ఆవిడకి. ఆమెకు ఒక గురువు ఉన్నాడు. అతడు మనస్తత్వయోగము అంటే సైకోసింథసిస్ అను మార్గమును అవలంబించి ఒక సంప్రదాయమును నిర్మించి చాలా గ్రంథములను రచించెను. అతడు కడు వృద్ధు అంటే బాగా పెద్దవాడయ్యాడండి. జెనీవా దగ్గర ఒక పర్వత ప్రాంత గ్రామమున ఆశ్రమము నిర్మాణము చేసి జీవించుచుండును. ఆ శిష్యురాలు అతని గ్రంథములను ప్రచారము చేసి తరగతులలో ప్రత్యేక బోధనము ఇచ్చి దానిని అవకాశముగా కొని ప్రత్యేక ధనార్జన చేయుచున్నది. ఇంకను భవిష్యత్తుపై భీతి పోవక టిబెటన్ మాస్టర్ అగు జ్వాల్కుల్ పరమగురువుని యోగ సాధన శాఖను కూడా నెలకొల్పి విద్యార్థులలో కొందరిని ఆ సంప్రదాయ శిష్యులుగా చేసి మరికొంత ధనార్జన చేయుచున్నది. వరల్డ్ గుడ్ విల్ మిషన్, విజ్డమ్ స్కూల్ మున్నగు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థలలో సభ్యత్వము కూడా పై సదుపాయమునకై ఏర్పరచుకున్నది. అదే దృష్టితో వరల్డ్ టీచర్ ట్రస్ట్ నియమావళి కార్యక్రమముల వివరములు విచారణ చేసి సూక్ష్మ పరిశీలన చేసినది అంటున్నారండి మాస్టర్. అటుపైన అన్నియు అయిన పిదప తనకు మనస్సును కేంద్రీకరించుట సాధ్యపడలేదనియు దానికి మార్గము తెలుపుమనియు కోరినది. చూడండి, ఇక్కడ మాస్టారు మనస్సు గురించి చెప్తూ ఉన్నారండి, చాలా ఇంపార్టెంట్. నేను ఆ మార్గము తప్పని వివరించి తిని. ఎందుకని ఆవిడ ఏమడిగింది? మనస్సును కేంద్రీకరించటము అని అడిగింది. మాస్టర్ ఏమంటున్నారు? ఆ మార్గము తప్పని వివరించి తిని. మనస్సు కేంద్రీకరణము సాధ్యకము కాకపోవుటయే కాక ఆ ప్రయత్నము కూడా కష్ట నష్టములను కలుగచేయును. మనస్సును కేంద్రీకరించాలని చూడకూడదండి. ఆ ప్రయత్నం కూడా కష్ట నష్టాలను కలగజేస్తుందట. యోగ సాధనలో కావలసినది మనోలయమే కానీ కేంద్రీకరణము కాదు. మనస్సు లయించాలండి, లయమైపోవాలి, అంతేగాని కేంద్రీకరణము కాదు. ఏదైనా ఆత్మజ్యోతికి దారితీయు అభిప్రాయము కానీ భావనను కానీ భావమును కానీ యుక్తిగా మనస్సునకు నచ్చునట్లు రమ్యతను చేకూర్చి దానికి మనస్సు ఆకర్షింపబడినట్లు చేసి అటు పైన మనస్సు లీనమైన స్థితిని పొందవలెను. మనస్సుండకుండుట తానుండుట యోగి లక్షణము. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మనస్సు ఉండకూడదటండి, మనస్సు ఉండకుండా తానుండాలి. ఇది ఎవరి లక్షణము? యోగి లక్షణము అంటున్నారు. ఏ పనులు మనస్సుచే ప్రయత్నమున ఆచరింపబడుచున్నవో వానిని మనస్సు లేకుండా తానాచరించుచున్నప్పుడు అప్రయత్నముగా ఆచరింపబడును. ఈ వాక్యం వివరించుకుందామండి. మనస్సుచే ప్రయత్నమున ఆచరింపబడే పనులు ఉంటాయి కొన్ని. మనస్సుతో ప్రయత్నం చేసి మనస్సు నిలబెట్టి జాగ్రత్తగా కష్టపడి మనస్సుతో ప్రయత్నమున ఆచరించే పనులు ఏవైతే ఉన్నాయో మనస్సు లేకుండా తాను అంటున్నారు. తాను ఆచరించాలటండి మనస్సు లేకుండా. అంటే తాను అంటే ఇక్కడ లోపల ఉన్న పరబ్రహ్మము భగవంతుడు. మనస్సు లేకుండా తాను ఆచరించుతున్నప్పుడు అంటే ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అప్పుడు మనస్సు ఉండదు, తాను ఆచరించటం ఉంటుంది. అప్పుడు అప్రయత్నముగా ఆచరింపబడతాయిటండి. నేను వివరించిన ఈ మార్గము ఆమెకు నచ్చినది. వెంటనే తన చేతిలో సిద్ధముగా ఉన్న నోటుబుక్కులో
నేను చెప్పిన వాక్యములను వ్రాసికొని సొంతము చేసుకొన్నది. గబగబా నోట్బుక్ తీసుకుందటండి, రాసుకుందట. అప్పుడు మాస్టర్ అంటున్నారు, ఇట్టి ప్రయత్నమున చూపించు అతి జాగరూకత వలన లాభము తక్కువ. మనస్సు లీనము కాకుండా పనిచేయుట ఎక్కువ జరుగును కనుక సాధనకు అనావశ్యకమైన జాగరూకత విఘ్నము కలుగజేయునని మరలా వివరించి తిని. అనావశ్యకమైనటువంటి జాగ్రత్త ఉందే, అది సాధనకు విఘ్నాన్ని కలగజేస్తుందటండి. కానీ ఆవిడన్నది, నేను వెడలిపోయిన తరువాత తనకి ఈ విషయములు ఎట్లు లభించును, కనుక జాగరూకత పడుట మంచిదే అని ఆమె పలికినది. అల్ప విషయములకు జాగరూకత పడుట మానినచో నేను వెడలిపోయిన తరువాత కూడా నా నుండి సమాధానములు పొందుచుండవచ్చును అని వివరించి తిని అన్నారు మాస్టర్. చిన్న చిన్న విషయాలకి జాగ్రత్త పడటం అది మానేయాలమ్మా. అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు సమాధానాలు పొందుతూ ఉండవచ్చు అన్నారట మాస్టర్ అండి. కానీ దానికి ఆమె తృప్తి పడినట్లు కనిపించలేదు. నేను చెప్పిన వాక్యములను, నూతన విషయములను ఆమె అపహరింపకుండుటకై నేనట్లు సలహానిచ్చుచుంటునని తలచినది. అంటే మాస్టర్ చెప్పినటువంటి విషయాలు ఆవిడ అపహరిస్తుందేమో అని మాస్టారు అన్నారు అని అనుకున్నదటండి. ఆమె తలపులన్నీ అద్దమునందువలే కన్నులలో కనిపించుచుండెను. రాత్రి 8 గంటల వరకు మా సంభాషణ సాగెను. ఆ పైన ఎలిజబెత్, లిలియాన్ వచ్చి మమ్ములను భోజనమునకై లిలియాన్ గృహమునకు కొనిపోయిరి. సంభాషణలతో సల్లాపములతో భోజనము పూర్తి అగుసరికి రాత్రి 11 గంటలయ్యను. గవాక్షము నుండి పరిసర ప్రాంతమంతయు రంగుల దీపములతో, చీకటిలో తారకలతోడి ఆకాశము వలె ఉన్నది. జెనీవా కొలను సముద్రము చుట్టూను అర్ధచంద్రాకారముగా ఆవరించి ఉన్న ఆల్ప్స్ పర్వత ప్రవేశ శ్రేణి అంతయు దూరము నుండి బొమ్మరిళ్ల వలె కనిపించుచుండెను. మహాభవనముల చక్కని పేర్పుతో, విద్యుత్కాంతులతో స్వప్నసీమ వలె కనిపించుచుండెను. ఆ మొత్తము కొలను సముద్రమున ప్రతిబింబించి ద్విగుణీకృతమైన విద్యుత్కాంతుల వన్నెలతో కనిపించుచుండగా మరి ఒక మహానగరము సముద్ర గర్భమున నిర్మింపబడినట్లు ఉండెను. చూడండి, ఆ కొలను సముద్రంలో ప్రతిబింబిస్తూ ఉందండి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరొక మహానగరము సముద్ర గర్భమున నిర్మింపబడినట్లుగా ఉన్నదటండి. మేము రాత్రి 11:30 గంటలకు లిలియాన్ కారులో బయలుదేరి బ్లూ లెమన్ చేరుకొనుచుంటిమి. సముద్రమట్టమున తీరము వెంబడి రంగురంగుల విద్యుత్ దీపములతో మెరయుచున్న రాతిబాటపై వేగముగా పురోగమించుచున్న మా కారు ఆకస్మికముగా కొండకు ఎగబ్రాగినట్లు పైకెక్కినది. అందుండి పాముతోక నుండి తలవైపునకు వలె వంపులు తిరిగిన బాట ఆల్ప్స్ పర్వత శ్రేణిలోనికి మాయమగుచున్నది. మా కారు బ్లూ లెమన్ కొండదారిలోనికి చీలిపోయి మా నివాస భవనము కడ నిలిచినది. నన్ను, వర్మను, ఇజాబెల్కు అప్పచెప్పి వెళ్ళేదమని లిలియాన్ పలుకగా నేను అక్కరలేదంటిని. అది మర్యాద కాదని ఎలిజబెత్ పలికినది. మర్యాద కన్నా మా నిద్ర ముఖ్యమని నేను పలుకగా వారు మారు పలుకక మొగములు చూచుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోయిరి. పాపం అస్సలు విశ్రాంతి లేదండి మాస్టర్కి. ఆ టూరు అట్లా ఉన్నది. అందువల్ల మాస్టర్ ఏమన్నారు, మర్యాద కన్నా మా నిద్ర ముఖ్యము అన్నారట మాస్టర్. మేము కుక్కురు మనకుండా 4వ అంతస్తును నిశ్శబ్దముగా చేరి మా గదులలో నిద్రపోవుటకు సంసిద్ధపడుచుంటిమి. ఉరుము మెరపుల వలె టెలిఫోన్ పిలుపు. ఇజాబెల్ మాకు నిద్రకు ముందు విజ్ఞాన గోష్ఠి చేయుటకు విచ్చేయబోవుచున్నది.
నేను వలదని మర్యాదగా మంత్రము పెట్టినను పారలేదు. మరి చేయునది లేక అలసియుంటిమనియు వెంటనే నిద్రింపగోరుచున్నామనియు శుద్ధసోత్రీయముగా పలికితిని. దానితో రాత్రి 12:10 మా నిద్రకు గురి కుదిరినది. ఇంతలో మరలా టెలిఫోన్. లిలియాన్ కంఠము. రాత్రిపూట ఏమైనా కావలసినచో తనకు ఫోను చేయమని, మంచినీళ్ల సీసాలు మొదలగునవి మా గదులలో ఉంచిన చోట్ల సంకేతములను వివరించి అప్పుడు విడిచిపెట్టినది. మేము నిద్రించితిమి అంటున్నారండి మాస్టారు. ఆ తర్వాత 26/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తున్నామండి మనము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయము 6:30 స్నానాధికములను ముగించుకొంటిమి. అది స్త్రీల విద్యాలయము. వసతి గృహమగుటచే మాకు ఎటుపోవుటకు చికాకుగా ఉండెను. వర్మకు టాయిలెట్కు కానీ బాత్రూంకు కానీ తలుపు తీయుటకు భయము. ఎట్లో మా కాలకృత్యములను పూర్తి చేసుకొని 6:30 నుండి టైపు పని ప్రారంభించుకొంటిమి. ఆకలి దహించుకొని పోవుచున్నది. 8:30 ఉదయభుక్తికి పిలుపు వచ్చినది. నేను లేవబోవుచుండగా 2 నడివయస్సు స్త్రీలు నా గది తలుపు కొట్టిరి. తమకు యోగ సాధనపై అభిలాష కలదనియు ధ్యాన మార్గమును గూర్చి సలహా పొందుటకు వచ్చితమనియు పలికిరి. టిబెటన్ మాస్టరు మార్గమున కృషి చేయుచుండిరట. కొలది దినముల నుండి మెంటల్ ప్లేన్ దాటి బుద్ధిక్ ప్లేన్లో ప్రవేశించుచున్నారట. వర్మకు వడలు మండినది. సంవత్సరముల తరబడి నిష్ఠా నియమములతో సాధన చేసిన మహానుభావులు పొందలేని బుద్ధియోగము అనగా వీరికి అల్లాటప్పయ్యవలే ఉన్నది అని వర్మ విసుకుకొనెను. పేర్ల భేదమునకు భయపడనక్కరలేదని వివరించి నేను వారితో క్లుప్తముగా ప్రసంగించి 3 నిమిషములు కన్నులు మూసి కూర్చుండుట నేర్పితిని. కొన్ని కఠోర నియమములను చెప్పగా వారు తృప్తిపడి వెడలిపోయిరి. మేము ఫలాహారశాలకు వచ్చి చూడగా పండ్లు, పచ్చికాయలు, దుంపలు, ఆకులు సున్నితముగా తరగి అమర్చబడి దర్శనమిచ్చినవి. ఉడుకుచున్న ఓవెన్పై కొంచెము చేపల వాసన వలె వచ్చుచున్నది. కిక్కురు మనకుండా మేము ఫలపవనాంబు భక్షణము, పర్ణభక్షణము చేసి చిక్కని పాలతో మిగిలిన ఆకలి తీర్చుకొని మా గదులలోనికి పోయితిమి. టైపు మున్నగు పనులను చూచుకొనిన వెనక 11 భవనము చుట్టూ ఉన్న తోట చూపించెదనని వర్మను రమ్మంటిని. అతడు గది వదలి వచ్చుటకు ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆల్ప్స్ పర్వతములు వాటి గురించి చెప్తూ ఉన్నారండి మాస్టారు. చాలా అద్భుతంగా ఆ ప్రకృతి సౌందర్యాన్ని మాస్టారు వర్ణన చేస్తూ ఉన్నారండి. మేము అట్లే వేచి ఉండగా 12 ఎలిజబెత్, లిలియాన్ వచ్చి తమ కారులో ఆల్ప్స్ పర్వత శ్రేణుల లోపలి మహారణ్యములలోనికి కొనిపోయిరి. కన్నులు తిరిగిపోవునంతగా ఎత్తుగా నిర్మింపబడిన రహదారి వంతెనపై ఉండి కారు పోవుచున్నది. దిగువకు చూడగా విమానయానము వలె అనిపించుచున్నది. పైన్ వృక్ష శ్రేణులతో క్రిక్కిరిసి ఉన్న పర్వతములు దూకుచున్నట్లు ఏటవాలు గుబురులతో నిండి ఉన్నవి. అందందు కారును ఆపి పచ్చిక బయళ్లలో నడిచితిమి. మోకాటి లోతు పచ్చగడ్డిలో కురిసి మంచు తుంపురులతో భూమి రవ్వలు తాపిన తివాచీ వలె ఉన్నది. బెల్జియంలోని అడవులలో వలె పూలు, పండ్లు లేని చెట్ల గుబురులు కాక చక్కని పుష్పలత గుల్మములతో అడవి అలంకరింపబడి ఉన్నది. అందందు సుడిగాలికి మైదానముపై వచ్చి రాలిన పూల కుప్పలు శంఖముపై రేఖలు వలె అమర్చినట్లున్నవి. కొంత దూరము పాల సముద్రము అలలు వలె తెల్లని పూలతో
ఒత్తుగా నిండిన నేలబారు మొక్కల భాగము గాలికి అలలుగా కదులుచున్నది. రంగుల పువ్వుల కుప్పలు పడి ఉన్న చెట్ల క్రింది భాగములలో సూర్యరశ్మి కొమ్మలలో నుండి పడుచున్న భ్రాంతి కలుగుచున్నది. కారుబాటను ఎదుర్కొనుచు రైలుబాట ఒకటి పర్వత శిఖరాగ్రముల వరకు వ్యాపించి ఉన్నది. విద్యుద్వాహకమైన రైలు బండ్లు దూరము నుండి సాగిపోవచ్చు ఆకుపురుగుల వలె కనిపించుచున్నవి. ఇంకను దూరమున మరింత ఎత్తుగా ఉన్న ఆల్ప్స్ పర్వత శిఖరములో మంచు తలపాగాలు ధరించినట్లు టీవీగా కనిపించుచున్నవి. సూర్యరశ్మి ప్రతిబింబించిన మంచు శిఖరములు మణిమయ కిరీటముల వలె మెరసిపోవుచున్నవి. లిలియాన్ మా కారును సూటిగా మంచు దాకా నడిపినది. కారు దిగినచో చలి భరింపలేరని చెప్పగా వర్మ అభిమానపడి చలి భరించుట కష్టము కాదనియు తాను దిగి చూడవలెననియు పట్టుబట్టెను. ఒక పెద్ద మంచు కుప్ప దగ్గర లిలియాన్ కారు నిలుపగా అందరము దిగితిమి. లిలియాన్ దోసిళ్లతో మంచు ముక్కలెత్తి వర్మ నెత్తిన ఒంటిపై చల్లినది. పకపకా నవ్వుచూ మీరు చలి భరింపగలరు కదా అన్నది. వర్మ బింకముతో ఇది ఒక పెద్ద విషయము కాదనియు తనకేమియూ బాధగా లేదనియు పలికెను. లిలియాన్ మరి ఒక దోసెడు మంచు తీసుకొని నా మీద పోయుటకు సమీపించెను. మాస్టర్ మీద పోయటానికి దగ్గరగా వస్తోందటండి. మాస్టర్ అంటున్నారు. నేను చిరునవ్వుతో ఆమె కన్నులలోనికి చూడగా ఆమె జంకి నా పాదముల మీద పోసి నమస్కరించి దూరముగా నిలబడినది. మంచుతో కప్పబడి ఉన్న ఆల్ప్స్ శిఖరాగ్రములపై నేను, వర్మ, ఎలిజబెత్, లిలియాన్ కాలినడకను కొంత దూరము పురోగమించితిమి. మంచు శిఖరములపై సాయంకాలపు టెంట పొడ సోకుచున్న మనోహర దృశ్యములను ఆనందించితిమి. మంచుకు దిగువగా లోయ అంతయు పచ్చిక బయలుతో నిండి ఉండెను. గడ్డి మొక్కల చివళ్ల యందు మంచు బిందువులు పన్నీటి జల్లుల వలె శోభిల్లెను. అచ్చట మా సంచారమునకు సాక్షులుగా ఫోటోలు తీసుకొని మరలా కారెక్కి లిలియాన్ గృహము చేరితిమి. తిరిగి వచ్చుచుండగా విద్యుత్ దీప మాలికలతో అలంకరింపబడిన బ్లూ లెమన్, మాంట్రే ప్రదేశములు, జెనీవా సరస్సు గంధర్వలోకముల వలె ఉండెను. లిలియాన్ గృహము చేరుసరికి రాత్రి 9 గంటలైనది. ఇంకను సంధ్య వెలుగు కనిపించుచున్నది. మేము లిలియాన్ గృహమున భోజనములు పూర్తి చేసుకొని మా వసతి చేరుకొంటిమి. అచట విద్యాలయమందు నా ఉపన్యాస కార్యక్రమం ఒకటి సంసిద్ధము చేయబడి ఉండెను. రోగ నివారణ మార్గములను గూర్చి ఆనాటి ఉపన్యాసము. జనసమ్మర్ధము క్రిక్కిరిసి ఉండెను. ముందు వరుసలలో వైద్య ప్రముఖులు అనేకులు హాజరైరి. వారిలో ఎక్కువ మంది ఆల్బర్ట్ సెసి శిష్యకోటికి చెందినవారు. వారెల్లరూ ఉపన్యాస విషయమున చాలా సంతృప్తి పొంది మైమరచిరి. ఒక వృద్ధుడగు నగర ప్రముఖుడు భారతదేశమునకు నాకును కృతజ్ఞతలు పలికి ఉపన్యాస సారమును ప్రశంసించెను. కొందరు వైద్యులు కొన్ని చక్కని ప్రశ్నలను కురిపించిరి. వైద్య ప్రక్రియలలో ఇతరుల రక్తమును ఎక్కించుట, శస్త్రనైపుణ్యముతో గుండెకాయను మార్చుట ఆధ్యాత్మిక దృష్టిలో వాంఛనీయములు అగునా కావా అని ఒక వైద్యుడు ప్రశ్నించెను. అంటే రక్తము వేరే వాళ్ళ రక్తం ఎక్కిస్తాం కదండి, అట్లే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గుండె మార్పిడి చేస్తాం కదండి, ఇది ఆధ్యాత్మిక దృష్టిలో కరెక్టేనా కాదా అని ఒక డాక్టర్ గారు ప్రశ్నించారటండి. ఒక్కొక్కప్పుడు క్రొత్త రక్తము, క్రొత్త గుండెకాయ వ్యక్తి స్వభావమును ఆజన్మాంతము మార్పు చేయుట జరుగుతున్నది. కనుక ఇది ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించినచో
ప్రశస్తము కాదు. అయినను ప్రాణాపద కలిగినప్పుడు, అంటే ప్రాణానికే ఆపద కలిగినప్పుడు రక్షణము ఆవశ్యకము కనుక దాని ప్రాముఖ్యము దానికున్నది. శాస్త్ర పరిశోధన మార్గమును నిందించుట తగదు. కానీ ఆవశ్యకమైనప్పుడే అరుదుగా వినియోగించు సంయమము వైద్యునకుండుట వాంఛనీయమని నేను వివరించి తిని. అంటే అవసరమైనప్పుడే దాన్ని రేర్గా ఉపయోగించాలి. ఆ సంయమము డాక్టర్ గారికి, వైద్యుడికి ఉండాలి అని మాస్టర్ చెప్పారండి. ఆల్బర్ట్ సెసీకిని నాకును గల సన్నిహితత్వము, ఆత్మ సంబంధము వివరించి తిని. దానిని వినుచున్నంత తడవును ఆ వైద్యులు వడలు మరచిరి. ఆల్బర్ట్ సెసీ మరలా జీవించి వచ్చినట్లే ఆవేశమున పొంగిరి. కొందరి కన్నులలో అశ్రువులు నిలచినవి. ఇద్దరు వైద్యులు వ్యక్తిగత సంభాషణమును కోరిరి. ఆ సంభాషణమున వారి వ్యక్తిగత యోగ సాధన రహస్యములను గూర్చియు, ఆల్బర్ట్ సెసీ దగ్గర వారు ఉపదేశమందిన నా యోగ సాధన మార్గమును గూర్చియు తమకు గల సందేహములు అడిగి సమాధానములు పొందిరి. వారి తరువాత ఒక విలేఖరి నా గదిలోనికి వచ్చి కూర్చుండి నా సంచార ప్రయోజనమును గూర్చియు, భారతదేశమున యోగ మార్గమున ఉన్న ప్రశస్తిని గూర్చియు ప్రశ్నలు వేసి ప్రత్యుత్తరముల సారాంశమును ఫ్రెంచి షార్ట్ హ్యాండ్లో వ్రాసికొనెను. ఉపన్యాసము అంత ఆకర్షించుటకు నా కడ వశీకరణ మంత్రములు ఉన్నవని తాను అభిప్రాయపడుచుంటిననియు, దానిని నేను అంగీకరించుటకు తన పత్రికలో ప్రకటించుటకు అభ్యంతరమున్నదా అనియు ప్రశ్నించెను. నేను వాని భ్రాంతిని తొలగింప యత్నించి తిని, కానీ లాభము లేకపోయెను. ఇక తనకు నాపై కలిగిన అభిప్రాయములను యథేచ్ఛముగా ప్రకటించుకొనుటకు నా అభ్యంతరము ఏమియు లేదని తెలిపి ఊరకుంటిని. అతడు వెడలిపోయిన వెనుక నేను, వర్మ పండ్ల రసము సేవించుచు టైపు పని పూర్తి చేసుకొని తెల్లవారుజామున నిద్రించితిమి అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున విద్యార్థినుల జిజ్ఞాస, అనేక మంది విద్యార్థినులు మాస్టారుని కలవటానికి రావటము, వారి వారి సమస్యలు విన్నవించుకోవటము, మాస్టారు చక్కగా వారి జీవితానికి కావలసిన పరిష్కారాన్ని సూచించటము, ఈ విషయాలతో రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.